హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. కాంగ్రెస్ 55, బీజేపీ 26, ఐఎన్ఎల్డీ 2 నుంచి 3, జేజేపీ 1, ఇండిపెండెంట్లు 3 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థి బీజేపీపై 7 నుంచి 8% ఓట్ల ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 45%, బీజేపీకి 38%, ఐఎన్ఎల్డీ బీఎస్పీ కూటమి 5.2%, ఆప్ 1%, జేజేపీ 1% లోపు ఇతరులకు 10% ఓట్లు వచ్చే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. సీఎం అభ్యర్థులుగా సీఎల్పీ లీడర్ భూపేందర్ సింగ్ హుడాకు 39%, సిట్టింగ్ సీఎం నయాబ్ సింగ్ సైనికి 28%, కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జాకు 10%, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు 6% మంది మద్దతిస్తున్నట్లు పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది. కాగా 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు తోడుగా రాష్ట్రంలో రైతులు, రెజ్లర్లు, యువత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. ఇక హర్యానాలో చాణక్య సర్వే కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. హర్యానాలో కాంగ్రెస్ విజయం ఖాయమని చాణక్య తేల్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్లోపై పరిమితం కానున్నట్లు సర్వే వెల్లడించింది. ఇక జమ్మూ కాశ్మీర్ లో బీజేపీకి ఆధిక్యం లభించే అవకాశం ఉందని చాణక్య సర్వే తెలిపింది. ఆ పార్టీకి 42 నుంచి 47, కాంగ్రెస్ పీడీఎఫ్ కూటమికి 28 నుంచి 32, పీడీపీ ఇతరులకు 10 నుంచి 12 సీట్లు రావచ్చని తెలిపింది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఒకవైపున చాణక్య సర్వే, మరొక వైపు పీపుల్స్ పల్స్ సర్వే ఏం చెప్తా ఉంది ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఏంటి వివరాలు? నవీన్, ఇక దేశవ్యాప్తంగా కూడా కొంత ఆసక్తికరమైన ప్రెసెంట్ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విడుదల కూడా మరి ఎగ్జిట్ పోల్స్ విడుదలైతే ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఈ 2 ప్లేస్లలో కూడా కొంత జమ్మూ మీద ఆసక్తికరమైన విధంగా కూడా అందరూ కూడా కనబడుతున్నారు. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల తర్వాతకి ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా అధికారికంగా ఈ నెల 8వ తేదీన రాబోతున్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చూస్తుంటే కదా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా జేకేఎన్సీకి, ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లో వారిద్దరికి కూడా ప్రజలు పట్టం కట్టినట్టు కూడా కనిపిస్తుంది. దాదాపు 90 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో దాదాపు మెజార్టీ స్థానాలు, అంటే దాదాపు మ్యాజిక్ ఫిగర్ 46 ఉంటే దానికి మించి కూడా స్థానాలు కూడా జమ్మూ కాశ్మీర్ లో జేకేఎన్సీతో పాటు కాంగ్రెస్ కూడా సైతం కూడా కైవసం చేసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక మీడియా సంస్థలు చేసిన సర్వే కావచ్చు, చాణక్య సర్వే కావచ్చు, పీపుల్స్ పల్స్ సర్వే కావచ్చు, ఇట్లా అనేక మంది అనేక విధాలుగా కూడా పబ్లిక్ గా వెళ్లి సర్వేలు నిర్వహించారు. ఆ సర్వేలకు అనుగుణంగా వస్తున్న రిజల్ట్ చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో ఏర్పడబోతుంది, అక్కడ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతుంది. మరోవైపు హర్యానా విషయానికి వస్తే కూడా హర్యానాలో కూడా మెజార్టీ ఈసారి హర్యానాలో మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 90 స్థానాల్లో ఎన్నికలు జరిగితే దాదాపు కాంగ్రెస్ పార్టీకి 55 నుంచి 50 స్థానాలు వచ్చే అవకాశం ఉందని కూడా పీపుల్స్ పల్స్ సర్వే కావచ్చు, చాణక్య సర్వే కావచ్చు, అదేవిధంగా జాతీయ మీడియా కథనాలు సైతం కూడా అదే సర్వేలో తేలుతున్నాయి. దాదాపు హర్యానాలో గత 10 ఏళ్ల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ప్రజల్లో పెద్ద ఎత్తున అక్కడ వ్యతిరేకత కనిపిస్తుందని చెప్తున్నారు. ప్రధానంగా జాట్లు కావచ్చు, అదేవిధంగా రైతాంగ ఉద్యమాలు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా హర్యానాలో జరిగాయి. అదే దఫా ఈసారి ఎన్నికల్లో దాని యొక్క తీవ్రత కూడా ఈ ఎన్నికల్లో కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా హోరాహోరి పోరు అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ గానే ప్రతి చోట కూడా నడిచింది. ఒక జమ్మూ కాశ్మీర్ మినహా కూడా హర్యానాలో జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈసారి క్లీన్ స్వీప్ చేస్తుందనేది కూడా సర్వేల సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి. ఇక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే నిర్వహించిన సర్వేలో దాదాపు భూపేందర్ సింగ్ హుడాకు పెద్ద ఎత్తున కూడా ఆయనకు ప్రజలు మద్దతు తెలిపినట్టు తెలుస్తుంది. దాదాపు ఇతర
ఇతర నేతలతో చూసుకుంటే కాక భూపేందర్ సింగ్ హూడాకు అత్యధికంగా ఆయనకే పెద్ద ఎత్తున కూడా జేజేలు కొట్టినట్టు తెలుస్తుంది. 39% మంది జనాలు భూపేందర్ సింగ్ హూడా సీఎం గా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీజేపీ సీఎం కూడా నవాబ్ సైనికి మాత్రం కేవలం 28% మాత్రం ప్రజలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనేది కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు మనోహర్ లాల్ ఖట్టర్ కొంత పార్టీకి మైనస్ జరిగిందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పైన గత 10 ఏళ్లలో నిరుద్యోగ సమస్య ముఖ్యంగా వెంటాడుతుందనేది కూడా హర్యానా చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో కూడా అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టికల్ 370 తర్వాత 2019 తర్వాతకి కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్ లో కూడా కొంత ఆందోళనలు జరిగాయి. అక్కడ నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు అనేక సమస్యలు బీజేపీని వెంటాడాయి. ఆ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలని కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటిని కూడా చూసుకుంటే కాక జాతీయ సర్వేలో ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ అదేవిధంగా జేకేఎన్సీ ఏర్పడితే హర్యానాలో మాత్రం స్వాతంత్రంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టమవుతుంది. నవీన్, థ్యాంక్ యూ సతీష్. జమ్మూ కాశ్మీర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. పీపుల్స్ పల్స్ డిజిటల్ వార్తా సంస్థ, సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడించాయి. జమ్మూ కాశ్మీర్ ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు పీపీఎస్ విధానంలో 25 నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని సర్వే నిర్వహించాయి. జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి 30 నుంచి 35 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది. కాంగ్రెస్ 15 సీట్లు, 14% ఓటు బ్యాంకు వచ్చే అవకాశం ఉంది. ఇద్దరు కలిసి మ్యాజిక్ ఫిగర్ దాటుతారు. కూటమికి 43% ఓట్లు వస్తాయి. పీడీపీకి కాంగ్రెస్ కన్నా ఎక్కువ శాతం ఓట్లు వచ్చి సీట్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరు కావాలని అడిగితే ఒమర్ అబ్దుల్లాకు 28% మద్దతు వచ్చింది. ఫరూక్ అబ్దుల్లాకు కేవలం 2% మాత్రమే వచ్చింది.